అందరికీ నమస్కారం. ఇవాళ మన వాయిస్ ఆఫ్ గీత ఛానల్లో ఏం చూడబోతున్నామంటే మహాభారతం, భగవద్గీత, భాగవతం ఈ మూడిటి యొక్క డిఫరెన్స్ చూస్తున్నాం. తర్వాత భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి, ఎవరు రచించారు, ఎవరి మధ్య సంభాషణగా భగవద్గీత అంటారో ఇవాళ వీడియోలో మనం చూడబోతున్నాం. అయితే ఫస్ట్ భగవద్గీత. భగవద్గీత అంటే మహాభారత ఇతిహాసంలో ఒక పార్టే భగవద్గీత. ఓకే, మహాభారతం వచ్చేసరికి కురుక్షేత్ర యుద్ధం యొక్క స్టోరీస్ అండ్ కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణ భగవద్గీత కలిగి ఉంటుంది ఈ మహాభారత ఇతిహాసం. మహాభారత ఇతిహాసాన్ని ఎవరు రచించారు? వేదవ్యాసులు వినాయకులకి చెప్పడం ద్వారా వినాయకులు రచించారు. ఈ మహాభారత ఇతిహాస గ్రంథంలో ఒక పార్టే ఈ భగవద్గీత అన్నమాట. ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ అర్జునుల ద్వారా మనము ధర్మం గురించి, భక్తి గురించి, జ్ఞానం గురించి చాలా చక్కగా తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ భాగవతం. భాగవతం అంటే కృష్ణుడి యొక్క లీలలు, విష్ణుమూర్తి యొక్క లీలలు, వారి యొక్క అవతారాలు, విష్ణుమూర్తి అవతారాలు అండ్ భక్తుల, విష్ణుమూర్తి యొక్క భక్తులు ఉంటారు కదా, ఆ భక్తుల యొక్క స్టోరీస్ ఈ యొక్క భాగవతంలో ఉంటాయన్నమాట. ఈ భాగవత పురాణం అనేది మహాభారత ఇతిహాసం కన్నా చాలా పెద్దదన్నమాట. మహాభారతము, భాగవతము ఈ రెండు స్టోరీస్ రూపంలో ఉంటే భగవద్గీత మాత్రం శ్లోకాల రూపంలో ఉంటుందన్నమాట. శ్లోకాల రూపంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా మానవాళికి కావాల్సిన విషయాలన్నీ చాలా చక్కగా వర్ణించారు. ధర్మం వైపు ఎలా నడవాలి మనుషులు, జ్ఞానంతో ఎలా ఉండాలి, భక్తితో ఎలా ఉండాలి అని చాలా చక్కగా వర్ణించారు. అయితే ఈ భగవద్గీత అనేది శ్రీకృష్ణ అర్జునుల మధ్య జరిగిన సంభాషణని భగవద్గీత అనుకుంటాం కదా. అయితే కేవలం శ్రీకృష్ణ అర్జునులకు మధ్య జరిగిన సంభాషణే కాదు, అంటే డైరెక్ట్ గా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన సంభాషణ దైవిక బోధనలు. కానీ హనుమంతుల వారు, బార్బీకుడు మరియు సంజయుడు కూడా వారి యొక్క దివ్య దృష్టితో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏదైతే బోధిస్తున్నాడో భగవద్గీతను, అది వారి యొక్క దైవిక దృష్టితో విని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తారనమాట. వారి యొక్క దైవిక దృష్టితో అక్కడ ఆ సంభాషణ జరిగే చోటు లేకపోయినా కానీ దైవిక దృష్టితో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తారనమాట. ఇంతకీ సంజయుడు ఎవరు? ధృతరాష్ట్రుడి యొక్క సలహాదారి అన్నమాట సంజయుడు. సంజయుడికి ఈ దివ్య దృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే వేదవ్యాసుడి ద్వారా ఈ దివ్య దృష్టి అనేది సంజయుడికి వస్తుందన్నమాట. ఇందుకీ బార్బీకుడు ఎవరు? ఘటోత్కచుని కుమారుడే బార్బీకుడు. తర్వాత ఈ ఎప్పుడైతే యుద్ధం అనేది జరుగుతుందో ఆ మొదటి రోజు ఈ సంభాషణ అనేది శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి బోధించడం అయితే జరుగుతుంది. అసలు ఈ యుద్ధం ఏంటి? కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధం అనేది కంటిన్యూస్ గా 18 రోజులు జరుగుతుంది అనమాట. లాస్ట్ 18th డే దుర్యోధనుడి యొక్క మరణంతో కురుక్షేత్ర యుద్ధం అనేది ముగుస్తుంది అనమాట. భీముడు తన గదతో దుర్యోధనుడిని అంతం చేస్తారనమాట. అప్పుడు దుర్యోధనుడి మరణం ద్వారా యుద్ధం అనేది 18th డే రోజు ఆగిపోతుంది అనమాట. కురుక్షేత్ర యుద్ధం ఎవరిద్దరికి మధ్య జరుగుతుంది? పాండవులకి మరియు కౌరవులకి మధ్య జరిగే యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం. ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో ఆ యుద్ధ భూమిలోనే శ్రీకృష్ణ అర్జునుల సంభాషణ అనేది జరుగుతుంది. అది కూడా యుద్ధం స్టార్ట్ కాకముందు సంభాషణ అనేది జరుగుతుంది. అసలు ఈ కురుక్షేత్ర యుద్ధం ఎవరిద్దరి మధ్య జరుగుతుంది? పాండవులు మరియు కౌరవులు. వీరిద్దరు ఎవరు? అన్నదమ్ముల పిల్లలు. అంటే పాండురాజు మరియు ధృతరాష్ట్రుడు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలే పాండవులు మరియు కౌరవులు. అయితే వీరిద్దరి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది? అనేక కారణాల వల్ల యుద్ధం అనేది జరుగుతుంది. ఎందువల్ల అంటే రాజ్యం కోసము, తర్వాత పాండవుల భార్య అయిన ద్రౌపదీ దేవిని రాజసభలో అందరి ముందు అవమానించడం వల్ల, వస్త్రాపహరణ చేయడం వల్ల, ఇలా అనేక కారణాల వల్ల యుద్ధం అనేది ప్రకటించుకున్నారు పాండవులు అండ్ కౌరవులు. అయితే ఈ అసలు శ్రీకృష్ణ అర్జునుల మధ్య సంభాషణ అనేది ఎందుకు వచ్చింది?
అర్జునుడు ఆ బాధతో ఉన్నాడనమాట. అంటే యుద్ధాన్ని ఎంత ఆపటానికి ప్రయత్నించినా గాని యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కానీ ఎంత ఆపడానికి ప్రయత్నించినా ఆపే మార్గం ఏది కనిపించట్లేదు అర్జునుడికి. ఎందుకంటే పాండవులు మరియు కౌరవులు అన్నదమ్ముల పిల్లలు మరియు చుట్టాలు బంధువులు అవుతారు. అయితే యుద్ధం అనేది బంధువుల మధ్య జరిగి బంధువుల నాశనమే జరుగుతుంది కదా అని చెప్పి అర్జునుడు బాధపడుతూ ఉంటాడు. అంటే యుద్ధాన్ని ఆపే మార్గం లేదు కాబట్టి. అయితే ఇలా బాధపడుతున్న సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తన దైవీక బోధన చేస్తారు. అదే ఈ యొక్క భగవద్గీత అన్నమాట. ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలు కలిగి ఉంటాయి. ఈ భగవద్గీత అనేది 700 శ్లోకాలు కలిగి ఉంటాయి. ఈ 700 శ్లోకాలలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు 574 శ్లోకాలు చెప్తే, అర్జునుడు 84 శ్లోకాలు చెప్తే, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్తే, మరియు సంజయుడు 41 శ్లోకాలు చెప్తారనమాట. ఇలా 700 శ్లోకాలు కలిగి ఉంటుంది ఈ భగవద్గీత. ఈ భగవద్గీత వల్ల అనేక లాభాలు ఉన్నాయని చెప్పి ఇంతకు ముందు వీడియోలో మనం తెలుసుకున్నాము. అయితే ఈ భగవద్గీతలో ఇంకా శ్రీకృష్ణ అర్జునులకు మధ్య జరిగిన సంభాషణ తర్వాత వీడియోస్ లో మనం తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన వాయిస్ ఆఫ్ గీత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.